గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన అభిమానులకు ఒకేసారి రెండు పెద్ద శుభవార్తలు అందించారు. ఒకవైపు ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు టాలీవుడ్లో సంచలనాలు సృష్టించిన రంగస్థలం కాంబినేషన్ మళ్లీ సెట్స్ మీదకు వెళ్లేందుకు ముహూర్తం ఖరారైంది. దర్శకుడు సుకుమార్తో చరణ్ చేయబోతున్న కొత్త సినిమా RC-17 రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది జూలై నుంచి ప్రారంభం కానుంది. ఈ వార్తతో మెగా అభిమానులు కొత్త ఉత్సాహం నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారని సమాచారం. జూలైలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన చెర్రీ స్వయంగా ధృవీకరించారు. రంగస్థలంకు బ్లాక్ బాస్టర్ ఆల్బమ్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రాన్ని కూడా సంగీతం అందిస్తుండటం మరో విశేషం. 2018లో వచ్చిన రంగస్థలం రామ్ చరణ్ కెరియర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. చిట్టిబాబు పాత్రలో చరణ్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించడమే కాకుండా జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. అందుకే RC-17 ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సుకుమార్ ఈసారి ఎలాంటి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారోనని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక సుకుమార్ సినిమా పట్టాలెక్కడానికి ముందే రామ్ చరణ్ పెద్ద చిత్రంలో ప్రేక్షకులను అలరించనున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4న విడుదల కానుంది. 1880ల నాటి ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో చరణ్ పెద్ది పెహిల్వాన్ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన జాన్వీ కపూర్ అచ్చి అమ్మగా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి రెండు విభిన్నమైన భారీ చిత్రాలతో రామ్ చరణ్ సినీ ప్రియులకు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.